వాట్ ఏ లవ్లీ ప్లేస్ అసలు. ఒక ట్రీ హౌస్లో పైకి వెళ్ళే కొద్దీ నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా. ఇది ఒక బెడ్రూమ్, పైన ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ డూప్లెక్స్ రూమ్ ఇది. ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఈ గోట్ వెహికల్ కనిపించింది. రూట్ ఎలా ఉందో చూసారా. ఎక్కడ చూడండి మనకి జిమ్నీలే కనిపిస్తా ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ తింటే ఉంటది చూడండి నా సామిరంగా. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను కసోల్ అనే విలేజ్ లో ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఉంటుంది ఈ విలేజ్. ఈ విలేజ్ గురించి చెప్పాలంటే బేసిక్ గా ఒక బ్యాక్ ప్యాకింగ్ విలేజ్. చిల్ అవటానికి ఇండియన్స్, ఫారినర్స్ వస్తూ ఉంటారు. మెయిన్గా ఇజ్రాయలీ పీపుల్ అది ఈ ఏరియాలో వచ్చి నెలలు ఉంటారు చిల్ అవుట్ అవ్వడానికి. ఈరోజు నేను ఈ క్యాంప్ స్టే నుంచి ఇంకొక డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నా. ఆ డెస్టినేషన్ పేరు ఏంటంటే జీబీ. హిమాచల్ ప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఆఫ్ బీట్ డెస్టినేషన్స్లో జీబీ ఒకటండి. చెప్పా కదా ఈ సిరీస్లో కొన్ని ఆఫ్ బీట్ లొకేషన్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పి నా రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాను. అదే నా స్విస్ క్యాంప్ని అయితే చెక్అవుట్ చేస్తాను. చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాను. ఈ క్యాంప్ సైట్ కొండల మధ్యలో అయితే ఉంది. ఇది వీళ్ళ బ్యూటిఫుల్, ఇది వీళ్ళ క్యూట్ రెస్టారెంట్. రెస్టారెంట్లను చూసామంటే పక్కనే రివర్ అది ఉంటుంది. ఆహా, మజా వస్తుందిలే ఇలాంటి వ్యూలో తింటే. రాత్రి డిన్నర్ ఇలాంటి వ్యూలోనే ఎంజాయ్ చేస్తూ తిన్నా. ఆ పక్షుల సౌండ్ వింటూ నది చేసే అలజడి, ఆ ఫీలే వేరేలా ఉంటుంది. బేసిక్గా స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ఆఫ్ బీట్ డెస్టినేషన్సే కరెక్ట్. ఈ రోజు రేపు ఆల్ టూరిస్ట్ డెస్టినేషన్, అన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఎలా తయారవుతున్నాయంటే ట్రాఫిక్తో నిండిపోయి జనాలు కిక్కిరిసిపోతుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఆఫ్ బీట్ లొకేషన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి, చిల్ అవుట్ అవ్వండి. ప్రస్తుతం ఇక్కడ టెంపరేచర్ 4 degrees అయితే ఉంది. నైట్ అయితే 0 degreesలోకి వెళ్ళింది. మైనస్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే మనం అంత హైట్లో లేము, కొంచెం కిందే ఉన్నాం. నేను ఈ టూర్ని చేస్తుంది ఈ Tripto.in వాళ్ళతో అనమాట. వీళ్ళతోనే ఎందుకు నేను చేస్తున్నానంటే వీళ్ళకి చాలా దగ్గర ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అండ్ హోటల్స్ అవి ఉన్నాయి. మనకి కాస్టింగ్ అప్పుడు చాలా తక్కువ కాస్టింగ్ అయితే వస్తుంది అనమాట. ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్, హోటల్స్ ఉండటం వల్ల. అండ్ వీళ్ళు ఇండియాలోనూ చేస్తారు, అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా చేస్తారు. మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండమాన్, కేరళ, కాశ్మీర్, హిమాచల్, వాట్ ఎవర్ మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీ ఉన్నా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేట్ చేయకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసి మనం జీబీకి బయలుదేరిపోదాం. జీబీ బ్రేక్ఫాస్ట్ అది ఇప్పుడే పికప్ అవుతుంది. చోలే, మ్యాగీ, బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ మెన్యూ. పోహా గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ వ్యూ చూస్తూ మన బ్రేక్ఫాస్ట్ని చేద్దాం. మ్యాగీ, పోహా, బాయిల్డ్ ఎగ్స్. బ్రేక్ఫాస్ట్ అది చేసాను. ఈ బ్యూటిఫుల్ టెంటెడ్ అకామిడేషన్ నుంచి బయలుదేరిపోతున్నాను జీబీకి. ఏం చిట్టిది చాలా వెరైటీగా ఉంది. సడన్గా చూసి బీరకాయలు అనుకున్నాను. క్యాంప్ నుంచి పైకి వచ్చాను. పైకి వచ్చేటప్పటికి క్యాబ్ రెడీగా ఉంది. చలో, ఇవన్నీ యాపిల్ ఆర్చిడ్సే. ఇప్పుడు ఏంటంటే మనం వచ్చిన రూట్లోనే బ్యాక్కి వెళ్ళాలి. హైవే ఒకటి వస్తుంది అనమాట. ఆ హైవే చండీగఢ్ హైవే కనెక్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుని అప్ హిల్ వెళ్తే జీబీ అది వస్తుంది. కసోల్ నుంచి జీబీ ఒక 80 kilometers ఉంటుంది. సుమారు 3 గంటల ప్రయాణ సమయం అయితే పడుతుంది. మనాలి చండీగఢ్ హైవేకి అయితే కలిసిపోయాం. ఇదే హైవే నుంచి నేను డైవర్షన్ తీసుకుని కసోల్ వెళ్ళాం. ఇప్పుడు కసోల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం దూరం మన ప్రయాణం జరిగాక మళ్ళీ ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం ఈ హైవే నుంచి. ఇక్కడి నుంచి మండి 57 kilometers, బిలాస్పూర్ 134, చండీగఢ్ 254 kilometers. బిలాస్పూర్ అంటే మన దగ్గర బిలాస్పూర్ కాదు, హిమాచల్లో కూడా బిలాస్పూర్ ఉంది. ఈ టనల్ ఉంది కదా, ఈ టనల్ దాటగానే మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి జీబీకి. ఈ టనల్ పేరు ఆట్ టనల్. ఇది లెఫ్ట్ డైవర్షన్. వీళ్ళు వెళ్తున్న కొద్ది చూడండి రోడ్డు చిన్నదైపోయింది. ఎక్కడ చూడండి మనకి జిమ్నీలే కనిపిస్తూ ఉన్నాయి. హిమాచల్ మొత్తం అంతా ఇంతే. ఎవరు మంది వేస్తున్నారు పొద్దున్నే. అంత ఎత్తైన పర్వతాల మధ్యలో మనం ప్రయాణిస్తే ఆ ఫీల్ మనం చెప్పలేం. వచ్చి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. జీబీలో ఎన్ని రోజులు ఉండొచ్చు? 1 night ఉండొచ్చు, 2 nights ఉండొచ్చు,
మనకున్న టైం ప్రకారం మినిమం 1 నైట్ అయితే ఇక్కడ స్టే చేస్తే బాగుంటుంది. ఇంత దూరం వచ్చి 1 నైట్ స్టే చేస్తే ఏం బాగుంటుంది అనుకున్న వాళ్ళు 2 నైట్స్ అయినా 3 నైట్స్ అయినా స్టే చేయొచ్చు. రూట్ ఎలా ఉందో చూసారా, చిన్న రోడ్డు మీద అలా వెళ్ళాలి మనం. ప్రస్తుతం మనం అయితే దాడుతున్నాం బంజార్ విలేజ్. ఇక్కడే రీసెంట్గా లాస్ట్ ఇయర్ క్లౌడ్ బస్ట్ అయితే అయ్యింది. మామూలుగా లేదా క్లౌడ్ బస్ట్. చిన్న చిన్న రోడ్లలోంచి మన ప్రయాణం అయితే ఉంటుంది. మనం ఆ కింద నుంచి అలా వచ్చి ఇంకా అలా పైకి వెళ్తున్నాం. జీబీకి రఫ్గా ఒక 6-7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చిన్న బ్రేక్ అది తీసుకున్నాం. ఇలా ఉంది ప్రస్తుతం రోడ్డు. ఫుల్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ చెప్తాను, డిసప్పాయింట్ అవ్వరు జీబీలో మన స్టే చూసి. గైస్ మనం అయితే వచ్చేసాం జీబీ వచ్చాక ఫస్ట్ నేనైతే నా హోటల్కి వెళ్ళట్లేదు. వెల్కమ్ టు జీబీ. నేనైతే వెళ్తున్నాను జలోరీ పాస్కి. జలోరీ పాస్ అనేది ఇక్కడ ఒక హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అనమాట. అక్కడికైతే వెళ్తున్నాను. ఫస్ట్ వెళ్ళి మీకు చూపిస్తా. అక్కడికి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సోజా అనే ఊర్లో ఉన్నాం మేము. పేర్లు అయితే మటుకు హైలైట్ ఉన్నాయి. జీబీ, తండి, సోజా చాలా బాగున్నాయి. సోజాని దాటి ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. ఇదంతా ఆఫ్ బీట్ హిమాచల్. జలోరీ పాస్కి ఇంకా టచ్ అవ్వలేదు మనం. మంచి చూసారు ఎలా ఉందా. ఐస్ లోకి వచ్చాం మళ్ళీ. హాయ్ సూపర్. పైకి వెళ్ళే కొద్దీ నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా. మామ వర్త్ వర్త్. స్నో మీద వెహికల్స్ వెళ్ళి బ్లాక్ ఐస్ ఫామ్ అయిపోద్ది. ఇది బ్లాక్ ఐస్. జలోరీ పాస్కి వచ్చేసాం. రాగానే నాకు ఈ గోట్ వెహికల్ కనిపించింది. ప్రస్తుతం మనం ఉన్నది జలోరీ పాస్. జలోరీ పాస్లో అమ్మవారి టెంపుల్ అది ఉంటుంది. మహాకాళి మందిర్, మహాకాళి అమ్మవారి ఆలయం ఇది. అసలు ఇక్కడికి వచ్చాక ఏం చెయ్యాలి అనేది చెప్తాను. ఇక్కడ ఒక టికెట్ అయితే తీసుకున్నాను. 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇటు సైడ్ వెళ్తే మనకి 360 డిగ్రీస్ వ్యూ అనే ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చూస్తే మొత్తం 360 డిగ్రీస్ హిమాలయ మహాపర్వతాలన్నీ కనిపిస్తాయంట. అండ్ గైస్ 700 మీటర్స్లో 6 to 700 మీటర్స్లో 360 డిగ్రీస్ పాయింట్ వస్తుంది అన్నాను కదా. దాని తర్వాత అక్కడి నుంచి 4.5 కిలోమీటర్స్లో ఒక లేక్ అది వస్తుంది. 360 డిగ్రీస్ వ్యూ పాయింట్ 600 మీటర్స్. జలోరీ ఫోర్ట్ 900 మీటర్స్. సరియోసర్ లేక్ 5 కిలోమీటర్స్. ఇదంతా 1 వే డిస్టెన్స్. ఇది ఇట్ సైడ్ వెళ్ళేది. ఓకే, అటువైపు ఆ కొండ ఉంది చూడండి. ఆ కొండ మీద రఘుపూర్ ఫోర్ట్ ఉంటుంది. గైస్ ఇక్కడికి వచ్చాక కవర్ చేయాల్సినవి ఇవి. నేను ఎంత దూరం నడుస్తానో తెలీదు. ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మనం పీక్లో ఉన్నాం కదా, అందులోనూ నేనేం ప్రిపేర్డ్గా రాలేదు. అన్ని కార్లో వదిలేసి సర్లే ఏముంటుంది చూద్దామని వచ్చాను. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. షూ కూడా వేయలేదు, చెప్పులతో నడుస్తున్నాను. ఫ్రీజింగ్ ఉంది. ఇటు మొత్తం మంచే. బహుశా నేను పైకి వెళ్ళలేను. మామూలు ఫ్రీజింగ్ లేదు. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. జనాలు అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ట్రెక్కింగ్ ఎవరైతే చేయగలరో వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా లేక్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కాళీమాత మందిర్ ఉంది కదా, అక్కడి నుంచి 5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనం ఒక హార్డ్లీ ఒక 200 మీటర్స్ ఎక్కాం అంతే. ఓ, ఇక్కడ 360 డిగ్రీస్ వ్యూ. జలోరీ ఫోర్ట్, లేక్ ఇట్ సైడ్. కాళీమాత మందిర్ దగ్గర నుంచే ఇంకొక సైడ్ వెళ్ళామంటే రఘుపూర్ ఫోర్ట్ అక్కడ ఉంటుంది. ఆ కొండ మీద ఉంటుంది ఫోర్ట్. కాళీమాత మందిర్ నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ ఉయ్యాళ్ళు అవి ఉన్నాయి. హాయిగా ఊగుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో అందరూ అలా ఫోటోలు దిగుతున్నారు జలోరీ పాస్లో. జిప్ లైన్ అన్నట్టుంది ఇక్కడ. ఇదిగోండి జిప్ లైన్ సంబంధించింది ఇది. అరే టప్పని జారాడు. ఈ బ్లాక్ ఐస్ ఎలా ఉంటుందంటే అడిగేస్తే సర్రమని జారిపోతాం. ఈ ప్లేస్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఉండగలుగుతున్నాం, లేదంటే చేతులు అవి వంకర్లు అయిపోతాయి. జలోరీ పాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీట్ లొకేషన్స్లో ఈ లొకేషన్స్ ఒకటి. జిబి, సోజావ్, తండి అండ్ ఈ జలోరీ పాస్.
ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. జిప్ లైన్ యాక్టివిటీ. కాళీమాత మందిర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ పాయింట్ అది ఉంది, అది సోజా అనుకుంటా, సోజా విలేజ్ అది. ఇటువైపు అంతా మంచు, అటువైపు ఎక్కడ కూడా మంచు లేదు. ఇక్కడ బోర్డు అయితే చూశాను, హెచ్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎకో సర్క్యూట్ జలోరీ జాట్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ అని. ఏమున్నాయి అమ్మో, చాలా ఉన్నాయి. 360 వ్యూ పాయింట్ తను డీటెయిల్డ్గా ఇస్తారు. ఇక్కడైతే చూడండి, శ్రీకండ్ మహాదేవ్. ఇక్కడి నుంచి వెళ్ళాలంట 29 కిలోమీటర్స్ ఆన్ ఫుట్ అంట. ఆ లేక్ దగ్గర ఇక్కడ చూస్తే ఒక నాగిన్ టెంపుల్ ఉందంట. అటు రూట్లోంచే వెళ్తే మనం శ్రీకండ్ మహాదేవ్కి వెళ్తాం. 3 కిలోమీటర్స్ రఘుపూర్ ఫోర్ట్. రఘుపూర్ ఫోర్ట్ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్స్ ట్రెక్ చేసామంటే పాండవ్ రోపా అని ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తున్నారు. గుడ్, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మనం. ఇవన్నీ ట్రెక్కింగ్ ఏరియాస్. అండ్ గైస్, ఇదంతా కూడా హిమాచల్ ఫారెస్ట్ ఏరియా. డెన్స్ ఫారెస్ట్ అని కూడా రాశారు. ఇక్కడ అద్దెకి కూడా ఇస్తున్నారు అనమాట. షూస్ అవి ఫ్రీజ్ అయిపోతున్నాయి, ఎర్రగా అయిపోయినాయి చూసారా. మీరు ఒకవేళ ట్రెక్కింగ్ అది చెయ్యాలి అనుకుంటే మటుకు పొద్దున్నే స్టార్ట్ చేసేయండి. మధ్యాహ్నం వచ్చి ట్రెక్ స్టార్ట్ చేద్దాం అంటే సాయంత్రం వచ్చేటప్పటికి గులాబ్ జాములు గలగల్లాడిపోతాయి. ఇదంతా ఫ్రెష్ స్నోఫాలే. ఒక బస్సు పైకి రావడానికి ఎన్ని కార్లు తెస్తున్నారో చూడండి. అండ్ ఇక్కడే నా లంచ్ అది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సిద్ధు అని ఉంది కదా. సిద్ధు అనేది ఇక్కడ లోకల్ డిష్ అనమాట. ఇక్కడ అంటే మొత్తం హిమాచల్కి. అదే చెప్పాను, అదే తినబోతున్నాను. ఇదిగో డ్రై ఫ్రూట్ మసాలా అంతలా ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్లో ఇలాంటి ఫుడ్ తింటే ఉంటుంది. చూడండి, నా సామిరంగా సిద్ధు లోకల్ డిష్, హిమాచల్ లోకల్. లోపల స్టఫింగ్ అది ఉండి బాగుంది, బాగుంది, చాలా బాగుంది, అద్దరిపోయింది. ఇంకోటి చెప్పా, ఒకటి అయిపోయాక ఇంకొకటి. మనకి ఏదైనా నచ్చితే అంతే. మ్యాగీలు అవి అవైలబుల్గా ఉన్నాయి, దానికన్నా ఇది బెటర్ కదా అని ఇది తింటున్నా. మనం ఏదైనా టూరిస్ట్ డెస్టినేషన్స్కి వచ్చినప్పుడు లోకల్ ఫుడ్ పక్కాగా ట్రై చేయాలి, లేదంటే ఎంత దూరం వచ్చి వేస్ట్ కదా. లోపల నా టేస్ట్ బడ్స్ అన్నీ ఒకేసారి ఓపెన్ అయ్యాయి ఆ వేడికి. అద్దరిపోయింది ఫుడ్, చాలా బాగుంది. లోకల్ డిష్ వచ్చినప్పుడు ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ లోకల్స్తో మాట్లాడి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నైట్ టైము ఇక్కడికి స్నో లెపర్డ్స్ అవి వస్తాయంట, దాంతోపాటు ఎలుగుబంట్లు కూడా ఉంటాయంట ఇక్కడ. బ్యూటిఫుల్ జలోరీ పాస్ దగ్గర నా వెహికల్ దగ్గరికి అయితే వచ్చాను. డౌన్ హిల్ జీబీకి అయితే వెళ్తా ఇప్పుడు. ఆహాహా, ఎంత చూడముచ్చటగా ఉంది కింద దిగుతుంటే. అది కూడా అక్కడ బస్సు వస్తుంది, మేము వెనక్కి వెళ్తున్నాం. కనిపించిందా బస్సు? వెళ్ళి పక్కకు పెట్టుకుంటున్నాం. ఇలా ఉంది వ్యవహారం ఇక్కడ. నా స్టే జీబీలో అనుకున్నాను, జీబీ కన్నా కొంచెం పైన. ఎంత దూరం ప్రయాణిస్తున్నాం కదా, ప్రయాణించాక అక్కడికి వెళ్ళాక అర్థం అవుద్ది వర్త్ విజిటింగా కాదా అనేది. బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చా. నేను ఉండబోయే విలేజ్ పేరు తాండి. సూపర్ డూపర్ ఎగ్జైటెడ్. నేను ఉండబోయే ప్రాపర్టీ ఇదే. బ్యూటిఫుల్ ఉంది తెలుసా. ఇదే చెట్టు లోపల నుంచి వచ్చింది, ఇందులోనే ఉండబోతున్నా. లోపలికి వెళ్దాం, చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను లగేజ్ పెట్టేసా. లోపలికి ఎంటర్ అవుతూనే ఇది వాష్రూమ్. ఇది ఒక బెడ్రూము, పైన ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ డూప్లెక్స్ రూమ్ ఇది. వావ్, సూపర్బ్. అసలు ఎలా డిజైన్ చేశారో కానీ క్రేజీ అబ్బా. పైకి వెళ్దాం. పొట్టు పొట్టు ఆకలి ఉంది అంటే అబ్బా.
వా క్రేజీ. ఏం ఎక్స్పీరియన్స్ అబ్బా ఇది. అమ్మా పైన ఒకలా ఉంది, కింద ఒకలా ఉందబ్బా. క్రేజీ. ఇక్కడి నుంచి మార్వలస్. జలోరి పాస్ అంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఆ పైకే వెళ్ళాం మేము, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాం. చెట్టు. లెట్స్ గో డౌన్. నేను నా జీవితంలో చాలా కేటగిరీ ఆఫ్ హోటల్స్లో అయితే ఉన్నాను. 5 స్టార్ కేటగిరీ హోటల్స్లో ఉన్నాను, సత్రవల్లో ఉన్నాను, కింద నుంచి పై దాకా ఎవ్రీ హోటల్ ఐ హ్యావ్ సీన్. కానీ ఇందులో ఏదో తెలియని వైబ్ ఉంది ఈ ట్రీ హౌస్లో. లిటరలీ లవింగ్ ఇట్ టు ద కోర్. ఒక రిమోట్ విలేజ్లో ఇది హిమాచల్ అంటే. ఒక రిమోట్ విలేజ్ ఇలా ఉందంటే అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్. అది కూడా ఒక హౌస్. ఇది వేల్దే అంట. అక్కడ ఇంకా ఉన్నాయంటే ట్రీ హౌస్లు. జీబీ విలేజ్ అది. ఓకే, మేము అలాగే పైకి వచ్చాం. సోజా విలేజ్ అది. అది జలోరి పాస్. ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే పక్కగా ప్యాకేజ్ అయితే తీసుకోవాలి. మనకి ఈ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటి తెలీదు. అందుకే ఒక ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్తో వచ్చామనుకోండి, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనం ప్రశాంతంగా లొకేషన్ని, స్టేని ఎంజాయ్ చేయొచ్చు. తెలుసు కదా, నేను బుక్ చేసుకుంది hetripto.in వాళ్ళతో. వస్తున్నా నేను చూపించాక వాష్రూమ్ చూపించకపోతే ఎలాగే చెప్పండి. వాష్రూమ్ కూడా ఉంది. ఇదిగోండి, అటాచ్డ్ వాష్రూమ్ విత్ హాట్ షవర్. నైట్ అయింది, చలి గట్టిగా ఉంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎడిట్ చేశాను, రేపు వ్లాగ్ పడిపోద్ది. సినారియో ఎలా ఉంది. సరి చంపేస్తుంది. బయటకు వెళ్దాం. బయట లొకేషన్ వ్యూ అయితే ఇది. పైన చుక్కలు. డిన్నర్ అది ఇప్పుడే సర్వ్ చేస్తున్నారు. ఆహా, లోకల్ కుజైన్ నోరు ఊరిపోతుంది. బంగాళదుంప, కాలీఫ్లవర్, పప్పు, రోటీలోకి తింటే ఉంటుంది చూడండి నా సామిరంగా వేడి రోటీ. ఏదైనా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేండి. ఒక రిమోట్ విలేజ్లో మంచు కొండలను చూస్తూ పడుకోవడం, తట్టు ఒక ట్రీ హౌస్లో. వా, మీకు ఈ వీడియో 100% నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇంకా జీబీని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. డెలీషియస్ డిన్నర్. లోకలైట్స్ హోమ్ స్టేస్లో ఫుడ్ ఎలా చేస్తారు మీలో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, అవునా కదా? అదిరిపోయింది. అక్కడ ఇంటికి చూసారా ఎలా లైటింగ్ పెట్టుకున్నారో? అది కూడా వీళ్ళదే అంట. క్యాంప్ ఫైర్ అది వేసారు. కావాలంటే అక్కడికి రమ్మన్నారు కూడా. మనం ఎడిటింగ్లో కూడా వెళ్ళలేదు. కానీ నైట్ టైము గ్రెయిన్స్ అది వచ్చేస్తున్నాయి కానీ అంత క్లారిటీ రావట్లేదు. నా కళ్ళతో చూస్తుంటే ఆ పైన తెల్లగా కనిపిస్తుంది చూడండి, ఇదంతా మంచు. అండ్ చుక్కలు అయితే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో తెలుసా? ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ లెగ్గానే ఇది వ్యూ. రాత్రి చలిలో ఆ కంఫర్టర్ కప్పుకొని పడుకుంటే ఎంత హాయిగా నిద్ర పట్టిందంటే అంత హాయిగా నిద్ర పట్టింది. సన్ రైజ్ అక్కడి నుంచి అవ్వబోతుంది. రెడీ అది అయిపోయాను. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదు. కానీ లైఫ్ మూవ్స్ ఆన్ కదా. బయటికి వెళ్ళి అక్కడ నిన్న క్యాంప్ ఫైర్ వేశారు కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉందంట. బ్రేక్ఫాస్ట్ అది చేసేద్దాం. వాట్ ఏ లవ్లీ ప్లేస్. అసలు మైండ్లోంచి పోతలేదు. మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ వచ్చారంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి రావడం కొంచెం కష్టం. వస్తే
1 నైట్ కానీ 2 డేస్ కానీ ఇక్కడే ఉండిపోయేలాగా చూసుకోవాలి. లీజర్ అంటే లీజర్గా టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ విజిట్. వాళ్ళందరూ విజిట్ చేయాలి ఇక్కడికి. బండి ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ అక్కడ. ఇవన్నీ కూడా యాపిల్ ఆర్చిడ్సే. సీజన్లో వచ్చామంటే ఇలా తెంపుకుని తినచ్చు యాపిల్ స్కైలు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేడి వేడి పరాతా తిందాం. ఇప్పుడు రాత్రి చూపించాను కదా క్యాంప్ ఫైర్ ఉన్న ఏరియా ఇదే. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు తప్పకుండా పొందాలి. చెప్పా కదా నేను చాలా కేటగిరీ ఆఫ్ హోటల్స్లో ఉన్నాను కానీ ఈ టైప్ ఆఫ్ ఒక ట్రీ హౌస్లో లేను. వాట్ ఏ మూమెంట్ అసలు నాకు. హోస్టల్ ఇది, ఇందులో కూడా ఉన్నాయంట రూమ్లు. నా బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ టేబుల్ ఇదే. బ్రేక్ఫాస్ట్ అది వచ్చింది ఆలూ పరాటా, ఇదేదో కర్రీ ఇచ్చారు, దాంతోపాటు బటర్ కూడా ఇచ్చారు. బటర్ అది నేను తిన్నాను. ఇది 2వ పరాటా. ఫస్ట్ పరాటా అయిపోయింది. ఇది చాలా ఉప్పుగా ఉంది. నాకు తెలిసి ఏదో స్టెమ్తో చేశారు. ఇది లోకల్గా దీన్ని లింగడ్ అని పిలుస్తారంట. అడవిలో దొరుకుద్ది, అడవిలో దొరికిన దాంతో చేశారు. నార్త్లో నేను చాలాసార్లు ఆలూ పరోటా తిన్నాను. ఒక్కొక్క స్టేట్లో తింటే ఒక్కొక్క టైప్లో ఉంటుంది తెలుసా. ఢిల్లీ ఒకలా ఉంటుంది, యూపీ ఒకలా ఉంటుంది, పంజాబ్ ఒకలా ఉంటుంది, హర్యానా ఒకలా ఉంటుంది, ఉత్తరాఖండ్ ఒకలా ఉంటుంది, హిమాచల్లో ఒకలా ఉంటుంది. వీళ్ళదే ఇంకో రూమ్ చూపించారు. చెక్క రాయితో ఉంది రూమ్ మొత్తం. అసలు పిచ్చెక్కిచ్చింది రూము. న్యాచురల్ ఎలా ఉంటుందో అలా కట్టారు. వుడ్ మధ్యలో రాయి. ఇది కూడా వెళ్తే ఇంకొక ట్రీ హౌస్ అంట. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ముందు చూసుంటే దీన్నే తీసుకుంటాను నేను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు మూవ్. వాట్ ఎక్స్పీరియన్స్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. థ్యాంక్ యూ జీ. హోటల్స్లో మానేసి, స్టార్ హోటల్స్లో మానేసి ఇలాంటివి ఇంకా స్టార్ట్ చేస్తా ఉండటం. లగేజ్ అది కార్లో పెట్టేసా. జర్కిన్ మర్చిపోయాను కదా, మళ్ళీ వెళ్తున్నా. మనసులో ఆగేస్తుంది ఇక్కడే ఉండిపోవాలని. జర్కిన్ మిస్ యూ. ఏం చేయమంటారు, ఇలాంటి డిఫరెంట్ స్టేస్ అన్నీ కూడా చూపించమంటారు మన ఛానల్లో. ఇదే అసలు ఫ్రెండ్స్ వచ్చి ఉంటే పిచ్చెక్కిచ్చు. ఈ టైంకి కూడా లేగరనుకోండి, ఫ్రెండ్స్ వచ్చారంటే 12-1 గంట అయిపోద్ది లేచేటప్పటికి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా రాత్రి ఏం చేస్తారో. కోల్డ్ స్టార్ట్ చేసాక మనోడు ఎక్కేసాడు. ఇంకా లోకల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. జై గణేశ. ఇక్కడికి చేరుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది, అది నోట్ చేసుకోండి. ఒక న్యాచురల్ వాటర్ సోర్స్ దగ్గర మా వాడు కారు ఆపాడు. కారు ఆపి నీళ్ళు పడుతున్నాడు. దేని గురించి అనుకుంటున్నారు, అద్దం క్లియర్ చేయడానికి. అది సూపర్, ఎక్దమ్ సాఫ్ క్లియర్. జీబీ విలేజ్కి వచ్చాం. సో ఇప్పుడు జీబీలో ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది జీబీ వాటర్ ఫాల్కి. ఆ రోడ్ కటింగ్ నుంచి హార్డ్లీ ఒక 300 మీటర్స్ పైకి వచ్చాను అంతే. పైకి రాగానే టికెట్ కౌంటర్ అది ఉంటుంది జీబీ వాటర్ ఫాల్కి టికెట్ 20 రూపాయలు అండ్ ఎంట్రీ. చిన్న ట్రెక్కింగ్ పాత్లా కూడా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది బ్రిడ్జ్. జీబీ వాటర్ ఫాల్ హైలైట్ ఏంటంటే లోపలికి వస్తుంటే టెంపరేచర్ పడిపోతుంది, చలేసేస్తుంది. బాగానే నడవాలి లోపలికి. అలా నడుచుకుంటూ చివరికి చేరుకున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. ప్రస్తుతానికి దారి చిన్నగా ఉంది. సమ్మర్ టైంలో ఫుల్ ఉంటుంది దారి. ఎందుకంటే పైన మంచు అంతా కరుగుద్ది కదా, మంచు అంతా కరిగి కిందకి పడతా ఉంటుంది. వింటర్లోనే ఈ రేంజ్లో ఉందంటే ఇంక సమ్మర్లో ఆలోచించక్కర్లేదు. చిన్న వాటర్ ఫాల్. పైనుంచి ఇక్కడ పడుతున్నాయి.
ఒక్కసారి చూపిస్తా వ్యూ. బాగుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఒక న్యాచురల్ ట్రైల్లో వాక్ చేసిన ఫీల్ అయితే వచ్చింది నాకు. ఓహో, ఒక్కసారి ఆలోచిస్తున్నాను నేను సమ్మర్లో ఎలా ఉంటుందా అనేది. ఫాల్ మొత్తం అలా పడిపోతూ ఉంటుంది అనుకుంటా. క్రిస్టల్ క్లియర్ వాటర్. జీబీ వాటర్ ఫాల్ విశేషాలు అయితే అవి. వచ్చే పాత అంతా ఇలా ఉంటుంది, ఒక నేచురల్ ట్రైల్ లాగా. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం చెప్తా పదండి. థాయిలాండ్ చూపిస్తా మీకు. జీబీలో ఒక థాయిలాండ్ ఉంది, ఆ థాయిలాండ్కి వెళ్దాం పదండి. జీబీలో థాయిలాండ్ ఉంది తెలుసా మీకు? అక్కడికి వెళ్తున్నా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. వస్తా మళ్ళీ, ఎప్పుడు వస్తానో తెలియదు కానీ వస్తా. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇటువంటివి చాలా ఉన్నాయి మనకి. ఈ కొండ ప్రాంతాల్లో కుక్కలు భలే ఉంటాయి తెలుసా, జూలతో. కనిపించేది అంతా కూడా జీబీ విలేజ్. ఎగ్జాక్ట్లీ విలేజ్లో ఉన్నాం మనం. జీబీలోనే ఉంటుంది ఈ ప్లేస్. మినీ థాయిలాండ్ అంటారు, కాకపోతే పేరు వచ్చి కుల్హి కత్తండి. ఇలా కిందకైతే వెళ్ళాలి. ఇక్కడ కూడా టికెట్ ఉంది. మ్యాటర్ అది, కింద దిగాలి. టికెట్ అయితే తీసేసుకున్నా, 20 రూపాయలు. ఇది కూడా ఫారెస్ట్లోకి వస్తుంది. థాయిలాండ్ అంటే ఏదో అనుకున్నారా? కంగారు పడకండి, మీరు అనుకునేది కాదు. కిందకి బాగానే దిగిపోతున్నాం కానీ పైకి ఎక్కేటప్పుడు ఉంటుంది అస్సలు మజ్జ. అలా రివర్ సైడ్ దగ్గర నుంచి పాతవే ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నా. ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. నేను కూడా ఈ థాయిలాండ్ని ఫస్ట్ టైం అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. వచ్చేసాం. ఎక్కడితో పాతవే క్లోజ్ అయిపోయింది. కొండల్లోంచి వెళ్ళాలి కొంచెం, ఈ రాళ్ళబండల్లోంచి వెళ్ళాలి. ఆ రాళ్ళబండ మధ్యలోంచి వచ్చాక కనిపించింది నాకు మినీ థాయిలాండ్ ఆఫ్ జీబీ. ఇదిగోండి, దీన్ని మినీ థాయిలాండ్ ఆఫ్ జీబీ అంటారు. ఏదో నామకే వస్తే అంతే. మనం అలా కిందకి వెళ్ళొచ్చు, అక్కడ దాకా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్ అది ఉంటుంది, బ్లూ వాటర్. అలా పైనుంచే వాటర్ అది వస్తుంది. ఇక్కడికి వచ్చాక కూడా మ్యాగీ అది అమ్ముతున్నారు, సర్వీస్ అది ఉంది. వెళ్దామా లోపలికి? సో ఈ కిందకి అది వెళ్ళామంటే మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బ్లూ వాటర్ ఎక్స్పీరియన్స్. ఆహా, కావాలంటే ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. స్విమ్మింగ్ అది చేయొచ్చు. ఇక్కడ అంత క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి, చాలా బాగుంది. వర్త్. మీకు దమ్ముంటే ఇందులో స్నానం కూడా చేయొచ్చు. అలా అని చెప్పి దూకారు కానీ గాళ్ళు తగిలేస్తే చాలా చల్లగా ఉంటాయి వాటర్. అలాంటి పిచ్చి విన్యాసాలు ఏం చేయకండి. ఇలాంటి చలి ప్రదేశాలకు వచ్చినప్పుడు అలాంటి ఫీట్లు చేశారనుకోండి, కాయకొచ్చుటి లాక్ అయిపోద్ది. అండ్ ఏరియాలో కాఫీ కావాలన్నా మ్యాగీ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి. తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. నేచర్ని అయితే పాడు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఇసరకండి, ఇసిరితే అక్కడ ఫైన్ వేస్తారు. ఇదే ఆ మినీ థాయిలాండ్. చాలో మనం ఇదంతా ముగించుకుని మన ప్లేస్కి వెళ్దాం. ఎక్కడైతే మొదలైమో ట్రెక్కింగ్, అక్కడికి బ్యాక్ ట్రెక్ చేయాలి. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. పరుగులది నడుస్తా వెళ్ళాలి. పైకి ట్రెక్ చేసుకుంటూ వచ్చేసా. మన బండి కూడా కాల్ చేసా, వచ్చింది. చలో లెట్స్ గో డౌన్. మనాలి సైడ్ వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ జీబీ, బాయ్ బాయ్. ప్రస్తుతం టైం 12:45 అయితే అవుతుంది. వచ్చేసాం అవుట్ టనల్ దగ్గరికి. AUT టనల్. ఇంకా లేదనుకోండి, కొంచెం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసాక అటు వెళ్ళి అట్ట తిరిగామంటే వచ్చేది.
ఇదిగో టన్నల్. అండ్ గైస్ నా బస్ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. టన్నల్ దగ్గరే నా బస్సు బోర్డింగ్ పాయింట్. కొంచెంసేపట్లో బస్సు అయితే బోర్డ్ చేస్తా. అదిగో బండి వచ్చింది, 9600 వోల్వో. ఒక 6 గంటలు మన ప్రయాణం అయితే ఉంటుంది బస్సులో. ఈ రెస్టారెంట్ దగ్గర చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు, ఫ్రెష్ అప్ అది అవ్వమని. బ్రేక్ అయిపోయాక మళ్ళీ బయలుదేరాం. ఇంకా హిమాచల్ ప్రదేశ్లోనే ఉన్నాం, పంజాబ్లోకి ఎంటర్ అవ్వాల. ప్రస్తుతం టైం 9:45 అయితే అవుతుంది. నేను అంబాలా అయితే వచ్చాను. అంబాలా వచ్చి నా హోటల్కి వచ్చాను. అండ్ గైస్, హోటల్కి ఎందుకు వచ్చానంటే ఈ సిరీస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకో కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా. ఈసారి అయితే హిమాచల్లో ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా సూపర్ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను డిజిటల్గా నా వీడియోస్ త్రూ. అండ్ గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. తెలుసు కదా, మనం ఈ ట్రిప్ని చేసింది ఈ trip2.in వాళ్ళతో. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్యాకేజెస్ అది ఇస్తారు. గైస్, ఒకటి చెప్తున్నాను చూడండి, మన కాస్టింగ్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి మారుతూ ఉంటుంది. బేసిక్ కేటగిరీ ఆఫ్ హోటల్స్ తీసుకుంటే ఎమ్యూనిటీస్ అలాగే ఉంటాయి. పే మోర్, ఎంజాయ్ మోర్ అనేది నా కాన్సెప్ట్. అండ్ see you in my next vlog. Love you all.